ప్రతి ఒక్కరూ అరణ్య మిత్రులుగా మారాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడి సమీపంలోని సంకల్ప కళా గ్రామాన్ని సందర్శించిన ఆయన ప్రకృతి పరిరక్షణపై కీలక సందేశం ఇచ్చారు. ప్రకృతి వనరుల సంరక్షణ మనందరి బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అత్యవసరమని వివరించారు. ప్రతి జీవిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఏ జీవి అంతరించిన మానవాళి మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. గ్రీన్ డెల్ విద్యా సంస్థ విద్యార్థులతో మాట్లాడిన ఆయన ప్రకృతి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలని సూచించారు. అడవులను సందర్శించడం ద్వారా అవగాహన పెరుగుతోందని తెలిపారు. సంకల్ప కళా గ్రామాన్ని ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాలని పిలుపునిచ్చిన మల్లికార్జునరావు అక్కడ జరుగుతున్న ప్రకృతి ఆధారిత కార్యకలాపాలను పరిశీలించారు. కట్టె గానుగ ద్వారా నూనెల తయారీ, ఔషధ మొక్కల పెంపకం, సహజ రంగులతో బట్టలు, బొమ్మల తయారీ వంటి కార్యక్రమాలను ఆయన ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం,
పర్యావరణ పరిరక్షణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ఎన్డీఓలు, ప్రకృతి వ్యవసాయదారులు పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని ఈ సందర్భంగా మళ్ళీ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. గ్రామం సందర్శించడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మరియు అనుబంధ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ సాంప్రదాయక వృత్తి పనులు కూడా ప్రాధాన్యత ఇస్తూ కొయ్య బొమ్మలు తయారు చేయడము, తర్వాత ఇక్కడ స్థానికంగా దొరికే అడవుల్లో దొరికే సహజమైన రంగులతో అద్దె బట్టలు నేయటం కూడా ఇక్కడ చూశాను. తర్వాత ఒక మంచి నర్సరీ మరియు ఇక్కడ గానుగతో నూనె తీయటము, ఎన్ని చూస్తుంటే కూడా చాలా ప్రకృతి దగ్గరగా ఈ సంస్థ తీసుకెళ్తుంది. ఇక్కడ ప్రజల్లో మంచి చైతన్యం ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే చలపతిరావు గారిని చూడగానే చాలా మంది ఇక్కడ ఉత్సాహపడి ముందుకు వస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళు. నాకు చాలా ఆనందం కలిగింది. అది ఈరోజు ఒక స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. పిల్లలు రెగ్యులర్గా పిల్లలు వారానికి 2-3 సార్లు ఇట్లా వస్తాం. ఇక్కడున్న పనులని చూడటము, పర్యవేక్షించడం వలన వాళ్ళకి మంచి విజ్ఞానం కలుగుతుంది. ఇదంతా కూడా సంకల్ప గ్రామం అనేది ఒక అద్భుత కార్యక్రమం. అంటే వీళ్ళు డైరెక్ట్గా 35-40 మంది పనిచేయటమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అవగాహన పెంపొందించడానికి, ఈ సహజ వ్యవసాయానికి దీనికి సంబంధించి ఈ పనులు వీళ్ళు చేస్తున్న కృషి గొప్ప ఫలితాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఎంతో మంది దీన్ని చూసి ప్రేరేపించినట్లు నాకు అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళ ద్వారా చాలా మంది ముందుకొచ్చి ఇంకా చాలా అత్యుత్తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీని నిర్వాహకులైన చలపతిరావు గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ, మరియు మిగతా సంకల్పంలో పనిచేస్తున్న అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలతో సెలవు.